తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో భార్యాభర్తల మధ్య గొడవ, భర్త భార్యను కొట్టేంత వరకు కూడా వచ్చింది. రాడ్తో బలంగా కొట్టడంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది. అయితే చుట్టుపక్కల వారు పోలీసు వారికి సమాచారం అందించడంతో తక్షణం పోలీసు వారు ఆవిడని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఆవిడ పరిస్థితి అయితే నిలకడగానే ఉందని చెబుతున్నారు. మనతో పాటు గాయపడిన మహిళ ఎవరైతే ఉన్నారో తన కూతురు ఉంది. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు ఇల్లా రమ్య మేడం. నేను సర్పవరం జంక్షన్లో ఉంటాము. తరచూ మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఇలా గొడవలు జరుగుతూ ఉంటాయా? తరచూ రోజు ఉంటుంది మేడం. అసలు ఏం జరిగింది ఈ రోజు మార్నింగ్ మా మమ్మీ మామూలుగా ఇంట్లో ఉంటే మా డాడీ వచ్చేసి మా మమ్మీని కొడేహారు. కొడేగానే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పోలీసులకు ఫోన్ చేయగానే పోలీసులు తక్షణం వచ్చి మా మమ్మీని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే దేంతో కొట్టారు మీ మమ్మీని? రాడ్తో కొట్టారు. బలంగా గాయం. ఓకే, పోలీసులకి ఫోన్ చేయగానే వెంటనే వచ్చారా? పోలీసులు వెంటనే వచ్చి తన రక్షక వాహనంలో వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎలా ఉంది ఇప్పుడు మీ అమ్మగారి పరిస్థితి? పర్లేదు, బాగానే ఉంది. తరచూ గొడవలు అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఇంతకు ముందు కంప్లైంట్ చేయడం ఇలాంటివి ఏం జరగలేదా? చాలా సార్లు కంప్లైంట్ చేసాం మేడం. అంటే భార్య భర్తలు గొడవలు ఇద్దరు సర్దుకొని ఉంటారని చెప్పేసి ఇప్పుడు దాకా అదే అనుకున్నాం. కానీ ఈ రోజు సీరియస్ అయిపోయింది. ఎలా ఉంది ఇప్పుడు మీ అమ్మగారి పరిస్థితి? మమ్మీ గారు కొంచెం పర్లేదు మేడం. సీరియస్ కంటే గాయాలు గట్టిగానే తగిలాయి, కొంచెం పర్లేదని చెప్పారు డాక్టర్. రైట్. భార్యాభర్తల మధ్య గొడవ ఏదైతే ఉందో ఈ గొడవే ప్రధానంగా ఆమెని గాయపరచడానికి కారణంగా తెలుస్తోంది. అయితే మహిళా రక్షక్ వాహనంలో ఆవిడ్ని తక్షణమే హాస్పిటల్కి తీసుకురావడంతో ఆమెకి ప్రాణాపాయ స్థితి తప్పిందని చెప్పుకో. సరే, ఈ రోజు జరిగిన ఘటన సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య మీద అనుమానంతో భర్త చేసిన ఒక దారుణం అయితే వెలుగు చూసింది. అతి కిరాతకంగా కొట్టడం అనేది కూడా మనం చూస్తున్నాం. అయితే సకాలంలో మహిళా రక్షక స్పందించి వాళ్ళు ఫోన్ చేయడంతో హుటాహుట్న ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. కేసుకు సంబంధించిన వివరాలు చెప్పండి. ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల ప్రాంతంలో మేము ఈ కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు శ్రీ విక్రాంత్ పాటిల్ సార్ మీటింగ్ ఉందని బయలుదేరుతున్నాం. ఆ మీటింగ్ బయలుదేరి కరెక్ట్గా నేను బయటకు వచ్చే టైంలో రాజు అనే ఇతను కూడా నాకు ఇంతకుముందు తెలుసు. ఇంతకుముందు ఈ భార్యాభర్తలో వాళ్ళ పిల్లలు సంబంధించి ఒక కేసు జరిగింది. ఆ కేసులో రావడం జరిగింది. రాజు వచ్చి నేను బయలుదేరుతూ ఉండగా నా భార్యని నేను ఓసలెట్టు పొడి చేశాను, మరి ఎలా ఉందో నాకు తెలియదు, చచ్చిపోయి ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా నేను బయటకు వచ్చి ఉన్నటువంటి సిబ్బందిని మా యొక్క దుర్గాప్రసాద్ ఏడుకొండలో పీసీ దుర్గాప్రసాద్ ఇద్దరిని కూడా ఇమీడియట్గా తీసి వీళ్ళిద్దరికీ కూడా డ్రైవింగ్ వచ్చు. ఇమీడియట్గా మనకి రీసెంట్గా ప్రారంభించినటువంటి మన విక్రాంత్ పాటిల్ సార్ ఎస్పీ సార్ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి మహిళా రక్షక వెహికల్ని ఇమీడియట్గా పంపించడం జరిగింది. ఇమీడియట్గా పంపిస్తే మా వాళ్ళు అర్జెంటుగా వెళ్ళినట్టునే మా దుర్గాప్రసాద్ ఎవరో లేకపోతే అతనే చేతులతోటి ఆవిడ్ని చాలా దూరం చేతులతో మోసుకొచ్చి మహిళా రక్షకలో పెట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయించడం అంతా జరిగింది. ఇదంతా కూడా ఇమీడియట్గా ఈ మెసేజ్ రావడం, ఇమీడియట్గా మేము స్పందించడం, ఇది కొద్ది నిమిషాల్లోనే మనం వెళ్ళటం, అక్కడి నుంచి ఆవిడని పికప్ చేయటం, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయటం ఎంతో జరిగింది. ఈ విధంగా జాయిన్ చేయటం ఎంత అన్నది ఈ మహిళా రక్షకుల్ని మన స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెట్టడం, దాన్ని మా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ సార్ ఆచరించటం, దాంతో ఈ మహిళా రక్షక వల్ల మంచి సత్ఫలితాలు వస్తున్నాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ మహిళా రక్షకులు ఈ యొక్క స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి ప్రతి కాలేజీ స్కూల్స్లో ఈ యొక్క మహిళల రక్షణ గురించి కానీ, ర్యాగింగ్ గురించి కానీ, తర్వాత ఈ యొక్క దొంగతనాల గురించి కానీ, రోడ్డు ప్రమాదాల గురించి కానీ రకరకాల అయినటువంటి అన్నిటి మీద వాళ్ళకి ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది. వీటి వల్ల ఎంతో ఉపయోగం ఉంది. అదేవిధంగా ఈవినింగ్ టైంలో ఈ యొక్క ఆకతాయిలు ఆటలు కట్టించడానికి ఎక్కడైతే స్కూల్స్, కాలేజీలు, పార్కులు, మంచి మంచి సెంటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ వీళ్ళని పంపించి నిఘా పెట్టించడం, 2-3 సెంటర్లో రోజు ఈవినింగ్ 5 గంటల తర్వాత వీళ్ళ చేయటం వల్ల కూడా మహిళల మీద నేరాలు జరగడానికి అవకాశం లేకుండా ఈ యొక్క మహిళా రక్షకుల్ని ఏర్పాటు చేయటం సత్ఫలితాలను ఇస్తుంది. ఈరోజు మాకు ఉండటం వల్ల, వెహికల్ ఉండటం వల్ల ఇమీడియట్గా స్పందించి ఆవిడ్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసి వైద్యం చేయించడం జరిగింది. అందులో ముద్దాయిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. సార్, ఆవిడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పరిస్థితి అతను ఏం చేశాడంటే
ఈ యొక్క మనకి బిల్డింగ్ వర్క్లో బైండింగ్ వైర్ ఉంటుంది. ఆ బైండింగ్ వైర్ని చుట్టిన తర్వాత దాన్ని ముడి వేయటానికి ఉపయోగించేటువంటి హుక్ ఒకటి ఉంటుంది, బైండింగ్ వైర్ ముడేసే హుక్కు. ఆ హుక్ తోటి ఆవిడని పొడవటం వల్ల చిన్న సింపుల్ ఇంజరీస్ అయినాయి. ఆవిడకి ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. అయితే పొడవటం అయితే పొడిచాడు, సింపుల్ ఇంజరీస్ అయినాయి, ఇబ్బంది ఏమీ లేదు. ప్రస్తుతం ట్రీట్మెంట్ ఉంది. ఆ యొక్క పరిస్థితి నిలకడగానే ఉంది. సార్, మహిళా రక్షక్ సేవల్ని వినియోగించుకునేందుకు కాంటాక్ట్ నెంబర్ ఏమైతే ఉందో ఆ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ చెప్పండి. మనకి ఎవరైనా కూడా ఆపదలో ఉన్నప్పుడు ఈ మహిళా రక్షక్ కానీ, మహిళా రక్షక్ జీప్ ఒకటి ఉంది, వెహికల్స్ ఉన్నాయి ప్రతి పోలీస్ స్టేషన్లో. అవి కావాలి అంటే 9494-933-233 నెంబర్కి కానీ, అదేవిధంగా 112 కానీ కాల్ చేస్తే ఇమీడియట్గా మహిళా రక్షక్ అటెండ్ అవడానికి అవకాశం ఉంది. ఈ సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా మహిళలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తానికి ఈరోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో సర్పవరం పిఎస్ పరిధిలో భర్త అనుమానంతో భార్యను పొడవడం అయితే జరిగింది. అయితే అనంతరం పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫామ్ చేయడంతో వాళ్ళు త్వరితగతిన స్పందించి మహిళా రక్షక్ వెహికల్ని పంపించి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. రీసెంట్గా లాంచ్ చేసిన మహిళా రక్షక్ ఎంతో మందికి రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తుందనడానికి ఇదే ఒక ఉదాహరణ. ముఖ్యంగా కాలేజెస్ అలాగే రద్దీగా ఉండే ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ మహిళా రక్షక్ను ప్రవేశపెట్టారు. ఇది ఎంతగానో ఉపయోగపడుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.